అమరావతి రాజధానికి సేఫ్ కాదు, పనికిరాదు అనే డిస్కషన్ మళ్ళీ వచ్చింది. గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు దాని గురించి మాట్లాడుతున్నప్పటికీ ఎన్డీఏ మినిస్టర్ నారాయణ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ ఒకటి, అలానే సాక్షి మీడియా తాలూకా ఫుటేజ్ ఒకటి నా దృష్టికి తీసుకొచ్చారు మన టీం వాళ్ళు. ముందు అసలు ఇలాంటి డిస్కషన్ వచ్చిందంటే ఆబ్వియస్ గా మొన్న వచ్చిన వరదల వల్ల ఎవరైనా సరే పానిక్ అవుతారు. ప్రజలకు అలాంటి కన్సర్న్ ఉన్నప్పుడు ఇది కేవలం వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారం అని చెప్పి గవర్నమెంట్ పక్కన పెట్టేయకుండా వాళ్ళ కన్సర్న్స్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అయితే అమరావతి రాజధానికి సరిపోతుందా లేదా అనేది నేను ఆఖరిలో మాట్లాడతాను, కానీ ముందు నారాయణ గారి ప్రెస్ మీట్ విందాం. అయితే గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని ప్రచారం చేశారు. వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. కానీ 11 గతంలో గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మనవసరం లేదు. ఇక్కడ చూస్తే ఆయన గతంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ చేస్తున్న అలిగేషన్స్ అని మాట్లాడుతూ దాని కంటిన్యూషన్ కింద అమరావతి రాజధానిగా సరిపోదని చెప్పి వరల్డ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పారు. అదేంటని చెప్పి నేను కూడా బయట వెతికితే ఈ ఇష్యూకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ తాలూకా స్టేట్మెంట్ నాకు ఎక్కడ కనబడలేదు. సాక్షి ఛానల్లో ఉన్న thumbnail లాగా వాళ్ళు ఇస్తామన్న 15,000 కోట్ల లోన్ కూడా ఏమైనా క్యాన్సిల్ అయిందేమో అని చూస్తే అది కూడా ఎక్కడా లేదు. అయితే మళ్ళీ వచ్చి ఆయన మాట్లాడిన మాటలు వింటే అక్కడ ఆయన కాంటెక్స్ట్ గతం గురించి మాట్లాడుతున్నారు. నిజంగానే గతంలో అమరావతికి వరల్డ్ బ్యాంక్ ఇస్తామన్న $300 మిలియన్ అప్పుని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే అప్పుడు వైసీపీ టీడీపీని బ్లేమ్ చేసింది, టీడీపీ వైసీపీని బ్లేమ్ చేసింది. కానీ వాళ్ళు అఫీషియల్ గా మెన్షన్ చేసిన రీజన్ ఏంటంటే ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రిక్వెస్ట్ ని విత్డ్రా చేసుకున్నారు, అందుకే మేము లోన్ డ్రాప్ చేస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగింది. అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మళ్ళీ ఎన్డీఏ గెలవడం, అలానే ఫినాన్స్ మినిస్టర్ మన అమరావతికి 15,000 కోట్లు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ ఇప్పిస్తామని మాట్లాడడం, దాంట్లో భాగంగానే కరెక్ట్ గా వరదలు వచ్చే 15 రోజుల ముందు అంటే 4 రోజుల క్రితం వరల్డ్ బ్యాంక్ నుంచి ఆఫీసర్స్ వచ్చి సైట్ విజిట్ చేసి చీఫ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడారు. ఆ రోజు నుంచి ఈ రోజు లోపల ఏమన్నా కొత్త రిపోర్ట్ వచ్చుంటే నాకు తెలియదు, కానీ ఒకవేళ వచ్చుంటే ఐల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. కానీ వాళ్ళు లోన్ డ్రాప్ చేస్తున్నట్టు కానీ అమరావతి రాజధానికి సరిపోదని కానీ ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఉండుంటే పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ మెసేజ్ చేయరు, గతంలో చేసినట్టు అఫీషియల్ ప్రెస్ రిలీజే ఇచ్చుంటారు. ఒకవేళ 2019లోనే అమరావతి రాజధానికి సరిపోదనే రిపోర్ట్ ఇచ్చుండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆయన బయట పెట్టి ఉండేవాళ్ళు. అది ఆయన కూడా చేయలేదు. సో ఈ వరల్డ్ బ్యాంక్ ఈక్వేషన్ అనేది మనం పక్కన పెట్టేయచ్చు పూర్తిగా. ఇప్పుడు సాక్షి మీడియా ఛానల్లో ఆ రిపోర్టర్ మాట్లాడుతున్న మాటలు విందాం. అశోక్ చెప్పండి. సో ప్రపంచ బ్యాంకే కాదు, అలాంటి సంస్థలే కాదు, సాక్షాత్తు దేవుడే దిగొచ్చిన అమరావతే రాజధాని అంటున్న చంద్రబాబు వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? మీడియా ప్రశ్నిస్తోంది, మొత్తం నీటిమయంగా ఉన్న అమరావతి ఏ రకంగా రాజధాని కాగలదు? ఇటు చూస్తున్నాం, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి నగరాలు వర్షాలు పడితే ఏమవుతాయో. ఇక్కడ ఆయన మెన్షన్ చేసిన సిటీస్ లో ముంబై కానీ చెన్నై కానీ కోస్టల్ ఏరియా మీద ఉన్న సిటీస్ అవి. అలానే విశాఖపట్నం కూడా సముద్రానికి అంటుకుని ఉన్న సిటీ. అంటే బే ఆఫ్ బెంగాల్లో వచ్చే మోస్ట్ ఆఫ్ ది సైక్లోన్స్ తాలూకా ఇంపాక్ట్ విశాఖపట్నం మీద ఖచ్చితంగా ఉంటాయి. అలా అని చెప్పి నేను విశాఖపట్నం క్యాపిటల్కి సరిపోదని మాట్లాడను. ఎందుకంటే ఇన్ జనరల్గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక ఫ్లడ్ ప్రోన్ ఏరియా. మనకి గోదావరి, కృష్ణ లాంటి నదులు ఉన్నాయి. అలానే కోస్టల్ ఏరియా మీద ఉండడం వల్ల ఆ సైక్లోన్స్ తాలూకా ఎఫెక్ట్ కానీ లేదంటే ఈ వరదల తాలూకా ప్రభావం కానీ మన రాష్ట్రం మీద చాలా బలంగా ఉంటుంది. సో అమరావతి తాలూకా స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ అమరావతికి ఉన్నట్టే విశాఖపట్నానికి కూడా ఉన్నాయి. అలానే విశాఖపట్నానికి ఉన్న డిసడ్వాంటేజెస్ లాగానే అమరావతికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఏది బెటర్ క్యాపిటల్ అనే డిస్కషన్ పూర్తిగా ఇన్వాలిడ్ కాదు. కానీ ఆ డిబేట్ 2024లో జరగకూడదు, 2014లో జరగాలి, లేదంటే 2013లో జరుగుండాలి. ఇవాళ మనం ఎంత సెంట్రల్ గవర్నమెంట్తో కలిసిపోయినా గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చి తప్పినందుకు మనకి అసంతృప్తి ఉంటుంది, బాధ ఉంటుంది. అలానే అసెంబ్లీ సాక్షిగా అప్పటి అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరు కలిసి 2014లో అమరావతి రాజధాని అని నిర్ణయించుకుని బిల్ పాస్ చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ జరిగి, ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి, స్క్రాచ్ నుంచి మనం క్యాపిటల్ బిల్డ్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి లేదు అమరావతి కాదు 3 రాజధానులు ఉండాలి, వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేద్దాం, ఈ అక్టోబర్ నుంచి అక్కడ పాలన స్టార్ట్ చేస్తాం, వచ్చే అక్టోబర్ నుంచి పాలన స్టార్ట్ చేస్తాం, వచ్చే అక్టోబర్ నుంచి పాలన స్టార్ట్ చేస్తాం అని చెప్పి 5 సంవత్సరాలు గడిపేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అమరావతిని మళ్ళీ రీబిల్డ్ చేస్తూ ఆయన కమిట్మెంట్తో ముందుకెళ్తుంటే లేదు మళ్ళీ మేము 2029లో అధికారంలోకి వచ్చాక వైజాగ్ని క్యాపిటల్ చేస్తామంటే నాలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ఎంత అసహనం ఉండాలి, చిరాకు వచ్చేదా? ఇవాళ న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి మనకి బాంబే కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఇవేవి కూడా ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ కావు. అక్కడ వరదలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా లాంటి ప్రాంతంలో కూడా సైక్లోన్స్, టోర్నాడోస్ ఇవన్నీ కామన్. కానీ వాళ్ళు ఎందుకు సస్టైన్ అవుతున్నారు, మనం ఎందుకు సస్టైన్ అవ్వట్లేదంటే మనకి అర్బన్ ప్లానింగ్ సరిగ్గా లేదు, టౌన్ ప్లానింగ్ సరిగ్గా లేదు. మిగతా సిటీస్ లాగా కాకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని, ప్రాపర్ అవుట్లెట్స్ పెట్టుకుని
వాటర్ బాడీస్ తాలూకా ఎంక్రోచ్మెంట్ ని మనం ఆపగలిగితే మన అమరావతి సిటీని మనం ఎక్విప్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి డెవలప్మెంట్ అంతా కూడా కేవలం అమరావతి చుట్టూతే ఉండకూడదు. కాబట్టి ఇవాళ ఢిల్లీ మనకి అఫీషియల్ క్యాపిటల్ అయినప్పటికీ బాంబే మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఆర్గానిక్ గా ఎలా ఎదిగిందో ఇవాళ వైజాగ్ ఉన్న ఫీచర్స్ కి అదే ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద మారుతుంది ఆర్గానిక్ గా. మనం అనౌన్స్ చేయక్కర్లేదు. అటు ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేసుకుంటూ, రాయలసీమను డెవలప్ చేసుకుంటూ, మన క్యాపిటల్ అమరావతిని డెవలప్ చేసుకుంటూ, ఒకవేళ అమరావతి లాంటి సిటీస్ లో ఏమైనా ఇష్యూస్ వస్తే వైసీపీ నాయకులు కానీ, సాక్షి మీడియా ఛానల్ లాంటి టీవీ రిపోర్టర్లు కానీ, లేదంటే నా లాంటి సోకాల్ యూట్యూబర్లు కానీ అక్కడ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని అడ్రస్ చేయమని గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాల్సింది పోయి, ఓహో ఇప్పుడు అక్కడ ఇష్యూ వచ్చిందా, మేము ముందే చెప్తానే ఉన్నాం, అందుకే మేము 2029లో అధికారంలోకి వచ్చాక మళ్ళీ వైజాగ్ని క్యాపిటల్ చేస్తామనే డిస్కషన్ తీసుకొస్తా ఉంటే అది ఎంతవరకు సమంజసం? అది ఇప్పటికే ఈ డిస్కషన్ మీద, ఈ డిబేట్ మీద నాకే మాట్లాడి విసుకొచ్చేస్తుంటే అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకి ఇంకెంత అసహనంగా ఉంటుంది. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి రేపు పొద్దున మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి పిచ్చి ప్రొవొకేషన్స్ రాకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయించుకోవాల్సిందే.